నువ్వు టైర్ 2, టైర్ 3 కాలేజ్ అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడు. అసలు ప్రాజెక్ట్స్ అంటే ఏంటో నీకు ఒక క్లారిటీ వస్తుంది. మనం కాలేజ్‌లో చేసే బీటెక్ ప్రాజెక్ట్స్ అన్ని ఆల్రెడీ థౌసండ్స్ ఆఫ్ టైమ్స్ పాస్ట్‌లో చేసిన సేమ్ ప్రాజెక్ట్స్ విత్ సేమ్ కోడ్, సేమ్ రిపోర్ట్స్ అండ్ సేమ్ కాపీ పేస్ట్. సో ఈ ప్రాజెక్ట్స్ మీ కెరియర్స్ ని బిల్డ్ చేయవు. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ చైతన్య. ఐఎమ్ ఏ ఫ్రీలాన్సర్ అండ్ ఐ హావ్ కంప్లీటెడ్ 20+ academic projects for BTech students to help them truly to stand out in their careers. So guys, mostly మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మన ప్రాజెక్ట్స్ గురించి ఎక్కువ మాట్లాడాలి. అండ్ గైస్ రిమెంబర్, కంపెనీస్ కి కావాల్సింది ప్రాజెక్ట్ ఫైల్ కాదు, దే లిక్ ఎట్ యువర్ థింకింగ్, యువర్ స్కిల్స్ అండ్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. అండ్ ఇంటర్వ్యూస్ లో చాలా మంది ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇలా చెప్తారు, వీఆర్ 4 members, మై రోల్ వాస్ దిస్ అండ్ మై రోల్ వాస్ దట్ అని. అది మీకు ఇంటర్వ్యూస్ లో స్టాండర్డ్ అవ్వదు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, ఒకవేళ మీరు ఎలా చెప్తే, ఐ డిజైన్ అండ్ బిల్డ్ మై ఓన్ ప్రాజెక్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ ఐ చూస్ ద రైట్ టెక్ స్టాక్. అండ్ బిల్డ్ చేసే టైంలో చాలా బగ్స్ అండ్ ఎర్రర్స్ వచ్చాయి. ఏ టూల్స్ యూస్ చేసి ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకుని నా ఓన్ లాజిక్ అండ్ క్లీన్ కోడ్ తో ఫిక్స్ చేశాను. సో గైస్, ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కంపెనీస్ కి కావాల్సింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ రిపీటింగ్ ఓల్డ్ ప్రాజెక్ట్, స్టార్ట్ బిల్డింగ్ యువర్ ఓన్ రియల్ ప్రాజెక్ట్. సో మీరు ఏం చేయాలంటే, కాలేజ్ లో ఇచ్చే ప్రాజెక్ట్స్ బ్లైండ్ గా ఫాలో అవ్వకండి. ఫస్ట్ మార్కెట్ లో ట్రెండింగ్ ప్రాజెక్ట్స్ చూసి సెలెక్ట్ చేసుకోండి, లేదా కామెంట్స్ లో ప్రాజెక్ట్ అని కామెంట్ చేయండి, నేనే మీకు ఒక పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ లో మార్కెట్ లో డిమాండ్ ఉన్న 3 మేజర్ డొమైన్స్ నుంచి ప్రాజెక్ట్స్ ఉంటాయి, లైక్ ఏఐ, డేటా అండ్ ఫుల్ స్టాక్. అండ్ ఆల్సో మీరు ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ క్లీన్ రోడ్ మ్యాప్ కూడా ఉంటుంది. ఆర్ యూ కెన్ డిఎం మీ. బాయ్.